ఈ సమయం ముందు 61 కీర్తన 2వ వచనములో, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నానయ్యా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చూడండి, కీర్తనగారుడు దావీదు ప్రార్థన బాగుంటుందండి. చూడండి, ఆయన ఎంత చక్కగా అంటున్నాడంటే, అయ్యా నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకి నన్ను ఎక్కించు. ఆమేన్. దేవుని స్తోత్రం. సాతాను మనల్ని భయపెడుతుందండి. దేవుని స్తోత్రం. నీకు అలా అయిపోతావు, ఇలా అయిపోతావు అని. కానీ దేవుడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఆమేన్. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. అందుకనే మన ప్రార్థన మనం ఎంతసేపు అయితే మనం ప్రార్థన చేస్తామో, దేవుని స్తోత్రం, మనల్ని దేవుడు అంత ఎత్తైన చోటుకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడండి. దేవుని స్తోత్రం. మనల్ని దేవుడు ఎత్తైన చోట్లో మనల్ని నిలబెట్టాలంటే, దేవుని స్తోత్రం, మన ప్రార్థన ఎక్కువసేపు ఎక్కువ టైం దేవునికి మనం కేటాయించినట్టయితే మనల్ని ఎక్కలేనంత ఎత్తైన స్థలములోకి, ఎత్తైన కొండకి దేవుడు మనల్ని ఎక్కిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించును గాక.